నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు తెలంగాణ పాలిటిక్స్ ముందుకెళ్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విజయం ఇచ్చిన ఉత్సాహం కాంగ్రెస్ నేతల్లో రోజు రోజుకు పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యమైనగా ఫలితాలు సాధించి 64 సీట్లలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందరూ చాలా అనుకున్నారు ముఖ్యమంత్రి పీఠం వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీలో గొడవలు మొదలవుతాయి అని. కానీ అలాంటి ఊహాగానాలకు వదంతులకు చెక్ పెడుతూ రేవంత్ రెడ్డి వితిన్ 24 అవర్స్లో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునే రకంగా అధిష్టానం నుంచి అనుమతి పొందారు. అదే ఉత్సాహం కొనసాగుతుంది. తాము ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది అన్న సంకేతాలు తొలి రోజుల్లోనే ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పించడం అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఆర్టీసీ ఇక నష్టాల బాట పట్టబోతోంది అన్న ఊహాగానాల పట్ల వినిపించాయి. కానీ అందుకు భిన్నంగా ఏవైతే 0 టికెట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మొత్తాన్ని ఆర్టీసీకి కేటాయిస్తూ రావడంతో కొంత ఆర్టీసీలో ఒక సానుకూలమైన వాతావరణమే ప్రస్తుతానికి కనిపిస్తుంది. అయితే ఈ ధోరణి ప్రభుత్వం ఎంతకాలం కొనసాగిస్తుంది? ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో అదంతా ఒకటి. కానీ ఇప్పుడు తాజాగా ఒక సెన్సేషనల్ ఇష్యూ తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి ఈ ఎపిసోడ్లో ఈ వీడియోలో మనం చర్చించే ప్రయత్నం చేస్తాం. నా దగ్గర ఉన్న కొంత సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ఎంతో బలంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే అంతకుముందు 10 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి దాదాపు 5 సంవత్సరాల పాటు కొనసాగారు. ఆ తర్వాత ఆయన హఠాత్ మరణం చెందిన తర్వాత రోసయ్య ఒక 1.5 ఏళ్ల పాటు ఉన్నారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాల పాటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగారు. అయితే చివరి రోజుల్లో ఎప్పుడైతే 2014 సార్వత్రిక ఎన్నికల దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆగ మేఘాల మీద అంతకుముందు 10 సంవత్సరాల పాటు పెండింగ్లో పెట్టిన తెలంగాణ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చి అనూహ్యంగా 2013 జూలైలో CWC సమావేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటన చేశారు. దానికి అనుగుణంగా కార్యాచరణ ముందుకెళ్ళింది. శ్రీకృష్ణ కమిటీ వేశారు. ఆ తర్వాత 2014 ఫిబ్రవరి మార్చ్ నెలల్లో జరిగిన పార్లమెంటు సమావేశాలలో ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ రాష్ట్ర బిల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే పునర్విభజన బిల్లు ఏర్పాటు చేశారు. దాన్ని ఆమోదింపజేసి రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే జూన్ 2వ తేదీన 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఎన్నికల్లో పోటాపోటీగా అంటే 63 సీట్లను మాత్రమే గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయ చతురత ప్రదర్శించి మొత్తం మీద ఆ 4 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత అంటే 2018లో 6 నెలల ముందుగా ముందస్తు ఎన్నికలకు వెళ్లేలోగా తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నారు. 100కు పైగా ఎమ్మెల్యేలు తన గుప్పిట ఉండే రకంగా చూసుకున్నారు. వారిలోనే ఎక్కువ శాతం మందికి టికెట్లు ఇచ్చి 2018లో కూడా రెండోసారి కేసీఆర్ తన రాజకీయ చతురత ప్రదర్శించి మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అయితే 2023 వచ్చేసరికి పరిస్థితులు మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను గెలుచుకుంది. అప్పటి PCC అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో. కానీ 4 ఏళ్ల కాలం చూసేసరికి ఆ పార్టీకి కేవలం 6 ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ శాసనసభాపక్షం నుంచి 2/3 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ను కలిసి తాము తమ శాసనసభాపక్షాన్ని TRS LPలో విలీనం చేయమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని అడిగిన పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిణామాలే మనం ముందుకు రాబోతున్నాయా అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గాంధీ భవన్లో జరుగుతున్న సమాలోచనలు కావచ్చు, వ్యూహాలు కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న రిలీజ్ లీకులు కావచ్చు, ఇవన్నింటినీ మనం ఒకసారి పరిశీలించుకుంటే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అంటే గతంలో టీఆర్ఎస్ ఉంటుంది, ఆ తర్వాత బీఆర్ఎస్గా మారింది. ప్రస్తుతం 39 మంది ఎమ్మెల్యేలకు పరిమితమైంది బీఆర్ఎస్ పార్టీ. ఇందులోంచి 2/3 మందిని లాగేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది అన్నది ఇప్పుడు అత్యంత ఆకర్షణీయమైన వార్తగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం 38 మందిలో 3/200 మంది అంటే 26 మంది ఎమ్మెల్యేలు. 26 మంది ఎమ్మెల్యేలను కనుక కాంగ్రెస్ పార్టీ వైపు లాక్కోగలిగితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ
బీఆర్ఎస్ ఎల్పీని శాసనసభ పక్షాన్ని సిఎల్పీలో విలీనం చేసే దిశగా స్పీకర్ను కోరే అవకాశం ఉంటుంది. ఆ మేరకు వినతి పత్రాన్ని అందించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకరిద్దరు చొప్పున ఎమ్మెల్యేలు పార్టీ మారితే వారి మీద కంప్లైంట్ చేయడము, అది మళ్ళీ స్పీకర్ ముందుకు వెళ్ళడం, స్పీకర్ దాన్ని పెండింగ్లో పెట్టడం, ఇట్లాంటి మనం వ్యూహాలు చాలా గత 2 దశాబ్దాలుగా ఎన్నోసార్లు చూస్తూ వచ్చాం. అయితే గత అసెంబ్లీ కాలంలో కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా వివరించి కాంగ్రెస్ పార్టీకి ఉన్న విపక్ష హోదాను కూడా దూరం చేసిన పరిస్థితి. 19 మంది ఎమ్మెల్యేలు 2 మందిని పార్టీ నుంచి లాగేసుకుని శాసనసభ పక్షాన్ని నిర్వీర్యం చేసి అదే రకంగా ప్రతిపక్ష హోదాను కూడా తన మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీకి చేత పెట్టిన పరిస్థితి. దానికి సంబంధించిన వ్యూహాలు మనం గత అసెంబ్లీ కాలంలో చూసిన పరిస్థితి. ఇప్పుడు సరిగ్గా అదే వ్యూహాన్ని రేవంత్ రెడ్డి అమల్లోకి తీసుకురాబోతున్నాడు అన్న ఉదంతులు వినిపిస్తున్నాయి. గత కొన్ని పరిణామాలను మనం చూడాలి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ అయిన తర్వాత దావోస్లో జరిగిన ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళొచ్చారు. ఆ తర్వాత ఆయన వచ్చిన 1-2 రోజుల్లోనే మెదక్ జిల్లాకు చెందిన మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, గతంలో వారు కాంగ్రెస్ వాసనలో ఉన్న వ్యక్తులే, సునీతా లక్ష్మారెడ్డి కావచ్చు, అట్లాంటి వాళ్ళు, వీళ్ళు 4 ఏకంగా ఒకేసారి కొత్త ప్రభాకర్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తదితర 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వెంటనే ఒక వార్త కుప్పమంది, ఆ 4 కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా అని. కానీ కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు ఒకటే చెప్పారు, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం, మా జిల్లా అభివృద్ధి కోసం మేము ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి అని. ఇది కూడా వ్యూహాత్మకమైన ప్రకటనగానే మనం భావించవచ్చు. ఎందుకంటే 4-3 అలా చేర్చుకోవడం రేవంత్ రెడ్డికి ఇష్టం లేదని చెబుతున్నారు. గంపకొత్తగా 26 మంది అయ్యే వరకు, అందరూ ఏకాభిప్రాయంతో ఒక స్టాండ్ మీదకి వచ్చే వరకు దీన్ని గోప్యంగా ఉంచి తరచూ ఒకరిద్దరు కేవలం ముఖ్యమంత్రిని కలుస్తారు, తమ నియోజకవర్గానికి సంబంధించిన పనుల మీద కలిశామని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ అధికారంగా బయటకు వచ్చేది మాత్రం 26 మంది పూర్తిగా ఒక్క తాటి మీదకి వచ్చిన తర్వాత ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్షాన్ని సిఎల్పీలో విలీనం చేయాలని స్పీకర్ ముందు ఒక వినతి పత్రం ఉంచే రకంగా ఒక వ్యూహ రచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల నాటికి స్టెప్ బై స్టెప్ ఇది జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక విడతగా 4 ఎమ్మెల్యేలు కలిశారు. ఆ తర్వాత 2-3 డేస్ బ్యాక్ ప్రకాష్ గౌడ్, ఎవరైతే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన వెళ్ళి కలవడం జరిగింది. ఇదే రకంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా, ఖమ్మం జిల్లాలో రేగా కాంతారావు కూడా ముఖ్యమంత్రి కలిసినట్టుగా వదంతులు ఉన్నాయి. అయితే దానికి సంబంధించి మాత్రం భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ఆ ఫోటో పాతది అని కొంతమంది చెబుతున్నారు, కానీ లేటెస్ట్గా కలిశారని కూడా కొంతమంది గాంధీ భవన్ వర్గాలు చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ కూడా రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఆ పిక్ కూడా పాతది అన్న ఊహాగానాలు మనకు వినిపించిన పరిస్థితి. ఈ రకంగా ఇంకొంతమంది కూడా రేవంత్ రెడ్డికి, అదే రకంగా కాంగ్రెస్ నేతలకు టచ్లోకి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. అయితే వీరిని షెడ్యూల్ ప్రకారం వారానికి 10 రోజులకు 1-2 చొప్పున రేవంత్ రెడ్డిని కలవడం, వీళ్ళంతా నంబర్ గేమ్లో భాగంగా 26 మంది ఎమ్మెల్యేల నంబర్ కనుక చేరితే ఆ తర్వాత స్పీకర్ ముందు బీఆర్ఎస్ పార్టీని దాంట్లో విలీనం చేస్తున్నట్టుగా చేయాలని చూస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ 7 సభ్యులున్న ఎంఐఎం, అదే రకంగా 8 మంది సభ్యులున్న బీజేపీకి ఈక్వల్గా మారిపోయే అవకాశం ఉంటుంది. కేవలం 13 మంది ఎమ్మెల్యేలు మిగిలే అవకాశం ఉంటుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి వ్యూహం కనుక నిజంగానే అమల్లోకి వస్తే, ఈ ఊహాగానాలు కనుక నిజమైతే. కానీ గాంధీ భవన్లో మాత్రం చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి అందరూ చెప్పుకుంటున్నారు, రేవంత్ రెడ్డి చాలా పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. 39 మంది సభ్యులున్న బీఆర్ఎస్ ఎల్పీని 13 సభ్యులకు పరిమితం చేసే రకంగా 26 మంది ఎమ్మెల్యేలను గంపగుత్తగా ఒకేసారి లాక్కునే ఒక వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇంకొక ఆసక్తికరమైన అంశం చెప్పుకోవాలి. ఇక్కడ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా కనిపించిన బీఆర్ఎస్ పార్టీయే ఎక్కువ సీట్లు గెలుచుకుంది, కాంగ్రెస్ పార్టీ బోని కొట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ 26 మందికి గాలం వేసే కార్యక్రమంలో భాగంగా ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పెద్ద ఎత్తున నంబర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. తద్వారా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా జీహెచ్ఎంసీ మీద కాంగ్రెస్ పార్టీ పట్టు ఉండే రకంగా, పట్టు దక్కించుకునే రకంగా కాంగ్రెస్ పార్టీ, అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక రచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూస్తే ఈ పార్టీ మారే ఎమ్మెల్యేలకు సంబంధించి మాత్రం లోక్సభ ఎన్నికల నాటికి ఇంకొక 2-3 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. నోటిఫికేషన్ ఫిబ్రవరి 2వ వారం తర్వాత ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ జాతీయ స్థాయిలో
అమితుమి తేల్చుకోబోతున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రోల్ ఏంటనేది కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యేలను కనుక లాక్కోగలిగితే అప్పుడు బీఆర్ఎస్ను చావు దెబ్బ కొట్టవచ్చు అన్న వ్యూహం రేవంత్ రెడ్డిలోనూ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ కనిపిస్తున్న పరిస్థితి మనకిప్పుడు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అత్యంత వ్యూహాత్మకంగా ఈ వచ్చే 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు స్టెప్ బై స్టెప్ విడుదల వారీగా రేవంత్ రెడ్డితో ములాఖతు ఏర్పాటు చేసే రకంగా ప్రణాళిక, ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్టుగా చెబుతున్నారు. అదే కనుక అమల్లోకి వస్తే లోక్సభ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఇంత ఈజీగా రాజకీయ చతురత కలిగిన ఒక వ్యూహకర్త, చాణక్యుడు అపర చాణక్యుడు అని పేరున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత ఈజీగా పార్టీ మీద పట్టు కోల్పోతారా, అదే రకంగా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకుంటాడా అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. ఆయన ఎలాంటి ప్రతి వ్యూహాన్ని రచిస్తాడు అన్నది కూడా ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశంగా కనిపిస్తుంది.